స్టూడెంట్స్, మేము ఈ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం రేపు జేఈ మెయిన్ ఏప్రిల్ అటెంప్ట్ కోసం లాస్ట్ 5+ ఇయర్స్ మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ హై వెయిటేజీ ఎక్కడెక్కడ ఏ చాప్టర్లో ఇచ్చాడు అనేది చూద్దామా. సార్ చూడండి, ఇక్కడ కనుక మీరు చూస్తే ప్రీవియస్ ఇయర్ 2020 దగ్గర నుంచి 2021, 2022, 2023, 2021, 22, 23, 24, ఇక్కడ 5 ఇయర్స్ అమ్మా. 1, 2, 3, 4, 5. అట్లాగే జనవరి 2025 అంటే మన రీసెంట్గా జరిగింది కదా జనవరిలో. ఆ, ఈ సెషన్ సంబంధించి కూడా ఏ చాప్టర్లో మనకి ఎట్లా ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ మనకి ఎట్లా ఉందని, రే ఆప్టిక్స్ దగ్గర నుంచి మోడర్న్ ఫిజిక్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసి మనకి హై వెయిటేజీ చాప్టర్స్ ఏదైతే ఇక్కడ మనం రే ఆప్టిక్స్ నుంచి వేవ్ ఆప్టిక్స్ వరకు మార్క్ చేస్తుంది కదా కలర్తో, ఇవి మనకి హై వెయిటేజీ చాప్టర్స్. ఈ లాస్ట్ 15 days ఏదైతే ఉందో మీరు తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి మనం తక్కువ డేస్లో మనం తక్కువ చాప్టర్లు చూసినా 99% రావాలి. అది మన ప్లాన్, రైట్? ఒకసారి చెక్ చేద్దాం. చూడు, ఫస్ట్ రే ఆప్టిక్స్కి వచ్చాము. రే ఆప్టిక్స్ అనే చాప్టర్ కనుక చూస్తే 2020లో 19 క్వశ్చన్స్ ఇచ్చాడు టోటల్గా. 2021లో 32 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2022లో 32 క్వశ్చన్ ఇచ్చాడు. 2023లో 32 క్వశ్చన్ ఇచ్చాడు. 2024లో 20 క్వశ్చన్ ఇచ్చాడు. కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి జాన్ సెషన్లో ఒక్క సెషన్లోనే 24 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓన్లీ చాప్టర్ రే ఆప్టిక్స్. మళ్ళీ వేవ్ ఆప్టిక్స్ వేరు, ఇది కేవలం రే ఆప్టిక్స్ వరకే. ఓకేనా? అంటే హై వెయిటేజ్ చాప్టర్. ఈ చాప్టర్ మనకి ఇప్పుడు జనవరిలో ఇట్లా ఇచ్చాడు కాబట్టి రేపు ఏప్రిల్ సెషన్ కూడా ఎక్కువ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ దీని వెయిటేజ్ ఎక్కువే రే ఆప్టిక్స్కి. మొన్న ఇంకా పెంచాడు అన్నది సార్, జనవరిలో వెయిటేజ్ పెంచాడు. సో రేపు ఏప్రిల్ సెషన్ కూడా వెయిటేజీలో హై వెయిటేజీ చాప్టర్లో ఫస్ట్గా నిలిచింది, రైటా? అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్లో 2020లో కనుక చూస్తే మొత్తంగా 33 క్వశ్చన్లు ఇచ్చాడు. 21లో 69 క్వశ్చన్లు ఇచ్చాడు. 22లో 60 క్వశ్చన్లు ఇచ్చాడు. 23లో 71 క్వశ్చన్లు ఇచ్చాడు. 24లో 65 క్వశ్చన్లు ఇచ్చాడు. మన జనవరిలో జరిగినటువంటి ఫస్ట్ సెషన్లో 19 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒక్క సెషన్లోనే 19 క్వశ్చన్లు ఇచ్చాడు. చాప్టర్ ఏంటో మోడర్న్ ఫిజిక్స్. అంటే హై వెయిటేజీలో సెకండ్ పొజిషన్లో ఉన్నాం ఇది రేపు ఏప్రిల్ అటెంప్ట్ కోసం. ఓకే, సిమిలర్లీ థర్డ్ చాప్టర్లోకి వెళ్తే మనకి ఎలక్ట్రోస్టాటిక్స్. ఈ చాప్టర్లో 2020లో 34 క్వశ్చన్లు, 21లో 49, 22లో 29, 23లో 34, 24లో 31 ఇచ్చాడు. మన జనవరి సెషన్లో కనుక చూస్తే మనకి 17 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా? హై వెయిటేజీలో థర్డ్ అమ్మాయి. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్ కనుక చూస్తే 2020లో 34 క్వశ్చన్లు, 21లో 60 క్వశ్చన్లు, 22లో 46 క్వశ్చన్లు, 23లో 44 క్వశ్చన్లు, 24లో 37 క్వశ్చన్లు ఇచ్చాడు. కానీ మొన్న జరిగినటువంటి సెషన్ 1 25లో జనవరిలో జరిగిన సెషన్ 1కి 15 క్వశ్చన్లు ఇచ్చాడు ఒక సెషన్లోనే, రైటా? సో హై వెయిటేజీ చాప్టర్. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్. 2020లో 28 క్వశ్చన్లు, 21లో 36 క్వశ్చన్లు, 22లో 45 క్వశ్చన్లు, 23లో 42 క్వశ్చన్లు, 24లో 38 క్వశ్చన్లు,
జనవరిలో మొన్న 25లో జరిగిన ఫస్ట్ సెషన్కి 14 క్వశ్చన్లు ఇచ్చాడు మూవింగ్ ఛార్జెస్. కాబట్టి ఇది కూడా హై వెయిటేజ్. అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం కదా. 2020లో 14 క్వశ్చన్లు, 21లో 16 క్వశ్చన్లు, 22లో 21 క్వశ్చన్లు, 23లో 13 క్వశ్చన్లు, 24లో 26 క్వశ్చన్లు ఇచ్చాడు. మన జనవరి సెషన్కి వచ్చేసి 14 క్వశ్చన్లు ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్ కిందకు వస్తుంది. తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అదేవిధంగా వెక్టార్స్. ఇందులో 2020లో 17 క్వశ్చన్లు ఇచ్చాడు, 21లో 35, 22లో 40, 23లో 23, 24లో 24, 25లో 14 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్. ఇందులో మెయిన్ డైమెన్షన్ మీద ఎక్కువ ఇస్తున్నాడు. మళ్ళీ మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ చెప్పాలనుకో, మనం డైమెన్షన్ మీద ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు. డైమెన్షన్ మీద ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇచ్చాడు. అట్లా ప్రతి చాప్టర్కి టాపిక్స్ ఉంటాయేమో, దానికి సపరేట్ వీడియో చేస్తా. ఓకేనా. మొత్తం సిలబస్ మీద టాప్ 50 టాపిక్స్, మనకి 99% రావాలంటే ఫిజిక్స్లో టాప్ 50 టాపిక్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను నెక్స్ట్. దీని తర్వాత అది కూడా చూడండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇటువంటి వీడియోస్ కంటిన్యూషన్గా అందిస్తూ ఉంటాం. హై వాల్యూ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ రొటేషనల్ మోషన్కి వస్తే 2020లో 23 ఇచ్చాడు, 21లో 37, 22లో 20, 23లో 28, 24లో 24. మన జనవరి సెషన్లో 25లో 13 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ సర్క్యులర్ మోషన్ కనుక చూస్తే 2020లో 7 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు, 21లో 24, 22లో 30, 23లో 22, 24లో వచ్చేసి 27 ఇచ్చాడు. జనవరిలో వచ్చేసి మనకి 12 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకేనా. హై వెయిటేజ్ చాప్టర్. ఈ మార్క్ చేసినవన్నీ హై వెయిటేజ్. కరెంట్ ఎలక్ట్రిసిటీ 2020లో 25, 21లో 53, 22లో 52, 23లో 42, 24లో 47 ఇచ్చాడు. చూసారా, 4 ఇయర్స్లో వెయిటేజ్ జోన్ చాలా ఎక్కువ ఇచ్చాడు కదా. కానీ మొన్న జనవరికి వచ్చేసరికి ఫస్ట్ సెషన్లో 11 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో కొంచెం వెయిటేజ్ తగ్గించాడు మొన్న జనవరిలో. అంటే అట్లాగే ఉండిద్దని కాదు, ఓవరాల్గా 4 ఇయర్స్ కనుక చూస్తే జోన్ చాలా ఇచ్చాడు కదా వెయిటేజ్. సో ఏప్రిల్ దీనికంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉందాం. ది హై వెయిటేజ్ చాప్టర్. నెక్స్ట్ కెపాసిటర్స్. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉండదు యాక్చువల్గా ఒక పార్ట్ కెపాసిటర్స్. ఈ ఒక్క టాపిక్ మీదే మనకి ఎక్కువ క్వశ్చన్ ఇస్తున్నాడు చూడండి. సిరీస్ కానీ ప్యారల్ కానీ ఎనర్జీ స్టోర్డ్ కానీ వీటికి రిలవెంట్గా 2020లో 13 క్వశ్చన్లు ఇచ్చాడు, 21లో 20 ఇచ్చాడు, 22వ సంవత్సరంలో 26 క్వశ్చన్లు ఇచ్చాడు, 23లో 16 క్వశ్చన్లు, 24లో 12 క్వశ్చన్లు, 25 మన జనవరి సెషన్లో 10 క్వశ్చన్లు ఇచ్చాడు. ఏంటి, ఓన్లీ కెపాసిటర్ మీద. మీరు ఎస్ సిరీస్ ప్యారలలు ఎనర్జీ స్టోర్డు డైఎలక్ట్రిక్ సంబంధించి ఆ టాపిక్స్ చూసినా డెఫినెట్గా ఒకటైతే గ్యారంటీ. ఓకే, చూద్దాం ఏ టాపిక్ మీద ఇస్తాడనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అట్లాగే నెక్స్ట్ సెమీ కండక్టర్స్ కనుక చూస్తే 2020లో 14 క్వశ్చన్లు ఇచ్చాడు, 21లో 42, 22లో 31, 23లో 21, 24లో 22 ఇచ్చాడు. మొన్న జనవరి సెషన్లో 9 క్వశ్చన్లు ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సెమీ కండక్టర్లో లాజిక్ గేట్స్ అని ఉంటాయి. ఓకేనా, ఆరు, నారు, అండు, నాండు, నాటు, ఈ గేట్స్ మీద సర్క్యూట్ ప్రాబ్లం ఇస్తాడు. ఈ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్లో 2020లో 13 క్వశ్చన్లు ఇచ్చాడు, 21లో 16, 22లో 18, 23లో 16, 24లో 22 ఇచ్చాడు. మొన్న జనవరి 25లో 9 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకేనా, ఏంటిది వేవ్ ఆప్టిక్స్. అట్లా మీరు ఇక్కడ ఫస్ట్ రే ఆప్టిక్స్ నుంచి
వేవ్ ఆప్టిక్స్ వరకు మీరు హై వెయిటేజీగా కన్సిడర్ చేయొచ్చు. అంటే మిగతా చాప్టర్లో ఇవ్వడా అంటే ఇస్తాడు. కేవలం మీరు ఈ చాప్టర్లో చూసిన 80+ అంటే పేపర్ని బట్టి 80+ టు 86+ మార్క్స్ వస్తాయి గ్యారంటీగా. 100కి అవుట్ ఆఫ్ 100 మినిమం 80 టు 86+ మార్క్స్ వస్తాయి. ఇంతవరకు మీరు చూసిన దీని మీద మళ్ళీ నేను సపరేట్ వీడియో చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది కేవలం మనకేంటంటే లాస్ట్ 5+ ఇయర్స్లో ఈ అనాలిసిస్ ఎట్లా ఉంది, ఇయర్ టు ఇయర్ చాప్టర్ వైజ్ మనకి ఎట్లా ఇచ్చాడు, 2020లో ఏ ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు ఇచ్చాడు, హై వెయిటేజ్ ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేది చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తామంటే హై వెయిటేజ్ చాప్టర్స్కి సపరేట్ చేస్తున్నాము, ఇది చూద్దరు. రైట్. ఈ వీడియోస్ అన్ని కనుక మీరు చూడాలంటే నాది పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టినటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఓకే. ఈ నెక్స్ట్ ఏదైతే నేను మార్క్ చేయలేదో ఈ వెయిటేజీ తక్కువ, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే కైనమాటిక్స్ 1D 2Dలో ఇట్లా ఉంది. మన జనవరిలో 8 ఇచ్చాడు, గ్రావిటేషన్లో 7 ఇచ్చాడు, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 7 ఇచ్చాడు, అన్ని సెషన్లు కలిపాము జనవరిలో. EM వేవ్స్లో 7 ఇచ్చాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 7 ఇచ్చాడు, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్లో 6 ఇచ్చాడు, ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్లో 4 ఇచ్చాడు, లాస్ ఆఫ్ మోషన్లో 3 ఇచ్చాడు, ఎలాసిటీ 3 ఇచ్చాడు. ఈ ఎలాసిటీ కనుక చూస్తే మీరు యంగ్స్ మోడల్స్ ఉండడం దాని మీద ఇస్తున్నాడు. అట్లా ఒక్కో చాప్టర్లో 1 లేదా 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాప్ 50 టాపిక్స్ మీద కూడా వీడియో నేను త్వరలో 2 రోజుల్లో మీకు అందుబాటులో తీసుకొస్తాను. అదేవిధంగా SHMలో 2 క్వశ్చన్లు ఇచ్చాడు అన్ని సెషన్లు కలిపి. వేవ్ మోషన్లో మరీ దారుణంగా ఒక క్వశ్చనే ఇచ్చాడు అన్ని సెషన్లు కలిపి, జనవరిలో జరిగిన అన్ని సెషన్లు కలిపి. అందుకని వీటిని మనం లో వెయిటేజ్గా చెప్తున్నాము. అంటే ఇది చదవద్దని కాదు, ఇందులో ఏంటంటే మేజర్ టాపిక్స్ ఉంటాయేమో, టాప్ టాపిక్స్ ఉంటాయి. ఈ టాప్ టాపిక్స్ని మీరు కవర్ చేయొచ్చు 15 రోజుల్లో, లాస్ట్ 15 days. ఆ టెక్నిక్స్ అని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇది కొంచెం లెందీ అవుతుంది. ఓకే. రైట్. మన JEE మెయిన్ 2025 జనవరి సెషన్ జరిగిన మన ఫిజిక్స్లో ఎట్లా ఇచ్చాడంటే ఈజీగా 35% క్వశ్చన్స్ ఇచ్చాడు, మోడరేట్గా 40% క్వశ్చన్స్ ఇచ్చాడు, డిఫికల్టీగా 25% క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఓన్లీ 25% మాత్రమే డిఫికల్టీ. రిమైనింగ్ 75% ఏంటి మనకి ఈజీ టు మోడరేట్ ఉన్నాయి క్వశ్చన్స్. అంటే పేపర్ మనకి ఈజీ టు మోడరేట్ ఉండట్టే, ఈజీ నుంచి మోడరేట్గా మన ఫిజిక్స్ పేపర్ ఇచ్చినట్టు మన జనవరిలో. ఏప్రిల్ సెషన్ కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా క్లాస్ వైజ్ వచ్చేసరికి క్లాస్ 11లో 48% క్వశ్చన్స్, క్లాస్ 12లో 52% క్వశ్చన్స్ ఇచ్చడం. అంటే దగ్గరగా మనం 50% వేసుకోవచ్చు. 48% ఏమో ఫస్ట్ ఇయర్లో ఇచ్చాడు, 52% ఏమో సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా. ఇట్లా మనకి ఈ 5+ ఇయర్స్ మొన్న జనవరి రీసెంట్గా జరిగిన జనవరి పేపరు కూడా మనం చూసాము, ఏ చాప్టర్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇచ్చాడనేది చూసాం. ఓకేనా. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. న్యూమరికల్స్ కూడా పంపిస్తానమ్మా. అట్లాగే షార్ట్ నోట్స్ సిరీస్తో కూడా వీడియో మొదలు పెట్టబోతున్నాం. అంటే చాప్టర్ వైజ్ షార్ట్ నోట్స్, రిలవెంట్గా ఫార్ములే. ఆ చాప్టర్లో మనం ఏ ఫార్ములా ప్రిపేర్ అయితే ఈ తక్కువ టైంలో 15 రోజుల్లో మనం ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది నేను అన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఓకేనా. అట్లా షార్ట్ కట్స్తో మనం ఎట్లా చేయాలి ప్రాబ్లమ్స్, అట్లాగే ఫార్ములా బేస్డ్ వీడియోస్, ఇట్లాంటివన్నీ నేను అప్లోడ్ చేస్తాను. మెయిన్ హై వెయిటేజ్ ఉండేటువంటి చాప్టర్స్ నుంచి నా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియో టాప్ 50 టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి టాప్ 50 టాపిక్స్, హై వెయిటేజీ టాపిక్స్తో నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. అది మీకు ఈ 15 రోజులు తక్కువ టైంలో ఫిజిక్స్లో మనం 99% తెచ్చుకోవటానికి ఓన్లీ 15 daysలో బాగా యూస్ఫుల్ అవుతున్నాం నెక్స్ట్ నేను చేయబోయే వీడియో. ఓకేనా.
ఇట్లా ఇటువంటి వాల్యుబుల్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీరు ఈ తక్కువ టైంలో ఎక్కువ మీరు ప్రాబ్లమ్స్ కానీ ఆ ఫార్ములా కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.